నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నిర్ణయం. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి అంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేరాల నియంత్రణకు వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నిర్ణయించారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతి కల్పించాలని లక్ష్యం విధించారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలంటూ ఆదేశించారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి అంటూ అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి. తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణం సమతుల్యమవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ అధికారులను సూచించడం జరిగింది. ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగుంటుంది. పచ్చని చెట్టును కొట్టేయాలి. సో అది నాకేమనిపిస్తుంది, కాన్స్టెంట్లీ ఐఎమ్ ఎట్ గిల్ట్. మేబీ ద రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, it is to address my guilt. నేను ఏమి చేయగలను? ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా, అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు, అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడానికి, మా వల్ల ఇంత విధ్వంసం అయింది, బతకాలి, కోఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ మేము వసుదైక కుటుంబం, సర్వేజనం సుఖినో భవంతు అంటాం, వసుదైక కుటుంబకం అంటాం. కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా. ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉండిపోయినాయి మైండ్లో. సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఐఎమ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్, దెన్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ దెన్ ఎ డిప్యూటీ సీఎం. బై హార్ట్ ఐఎమ్ ఎ కన్జర్వేషనిస్ట్. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టైగర్, ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది. అది మనం కాపాడుకోవడం ఇట్ నీడ్స్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, కిల్ చేయకుండా వదిలేస్తే ఎన్ని రకాల పక్షులు వచ్చినాయి. అవి నేరాల నియంత్రణకు వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు, మహిళలు, బాలికలపై జరిగే నేరాల నియంత్రణపై నిర్వహిస్తున్న వీడియో పోటీల గోడ పత్రికలు ఆవిష్కరించారు. నేరాలు జరిగే తీరుపై సైబర్ సైనికులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. బ్యాంకుల సాయంతో యువతకు డమ్మీ ఖాతాలు సృష్టించి వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బులను ఏ విధంగా ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు బదిలీ చేస్తారో దానికి తీసుకునే సమయం తదితర అంశాలు వివరించారు. క్లారిటీ లేదు. సో అంత మునుపు ఏం జరిగిందంటే, పోలీస్ వెర్టికల్లో మహిళా పోలీసుని రిక్రూట్ చేయలేదు. సో వేరే విధంగా చేశారనమాట. సో దో దే ఆర్ కాల్డ్ మహిళా పోలీస్,
she will work under the village secretariat. Village secretariat to ward secretariat kinda. She is one of the functionary in village secretariat. She is not the functionary in police station, but she has to work with the in coordination with the police. So she is not a police officer. AP Police Act prakaram, AP Police District Police Act prakaram appoint aina mahila police kaadu ame, but she is a mahila police. So ఎలాగా ఆమె డ్యూటీస్ ఎలాగా ఉపయోగించుకోవాలనేది మీకు అందరూ తెలుసు. కోర్టులో కొంత నడుస్తూ ఉంది, అంతా ఉంది. సో కొందరు దే వాంట్ టు వర్క్ విత్ పోలీస్, కొందరు బయట అట్లా ఉంది. సో వీ నీడ్ టు రివ్యూ ఇట్ జరుగుతూ ఉంది. హెడ్ క్వార్టర్ లెవెల్లో కూడా హౌ టు యూటిలైజ్ ద సర్వీస్ అనేది జరుగుతూ ఉంది. సో వన్స్ వీ గెట్ క్లారిటీ విల్ గివ్ ఏ జాబ్ చార్ట్ ఫర్ దెమ్ అండ్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. సరిపోతారు. ఒకవేళ సరిపోకపోతే కమ్యూనిటీ పోలీస్ కాన్సెప్ట్తో కూడా వస్తాం. ఎందుకంటే లైక్ బీట్లో మీకు అందరికి తెలుసు, ఇద్దరు ఉంటారు. ఒక మామూలుగా ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డ్. సో ఇద్దరు ఉంటారు. సో మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక 100 బీట్స్ అనేది ఎవ్రీడే సర్వ్ చేయాలనేది మా ఆబ్జెక్టివ్. సో 100 బీట్స్ వాస్తవం 105 బీట్స్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసాం. ఇంకా ఇంకొంచెం పెంచాలని. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని, ఈ సమీక్షలో రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా లక్ష్యాలను కూడా నిర్దేశించడం జరిగిందన్నారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని వెల్లడించారు. డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాల మీద ఈరోజు డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, హౌసింగ్ ప్రోగ్రాం అనేది ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన కార్యక్రమం. 2029 కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది. డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి, జరుగుతున్న తీరు గురించి, ఉన్న లోటుపాట్లు, ఇబ్బందులు అన్నిటి గురించి కూడా చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. మరి ఈ సమావేశం ప్రకారం రాబోయే 100 రోజుల్లో, అంటే అక్టోబర్ 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని ద్వారకా తిరుమల దేవస్థానం తరపున పవిత్ర సార సమర్పించారు. దేవస్థానం ఈవో దుర్గారావు, ప్రధాన అర్చకులు భాను నేతృత్వంలో సారెను తీసుకొచ్చారు. దుర్గగుడి ఈవో రామారావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. దేవస్థానం అధికారులు వారికి అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఆగస్టు 1వ తేదీన సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన చేయనున్నారు.
భారీ వరదల నేపథ్యంలో ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. గంగమ్మకు చీర సారే సమర్పించి జలహారతిని సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఇన్ఫ్లో 4,60,040 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,41,560 క్యూసెక్కులుగా ఉన్నది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో 3 సస్పెండ్ చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలో గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్షిస్తామని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూములను లక్షల రూపాయలకే కేటాయిస్తారా? ఈ ఘటనకు బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరంటూ స్పష్టం చేశారు. రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ కార్యదర్శి సిసోడియా 3 రోజుల పాటు మదనపల్లెలోనే ఉన్నారు. మదనపల్లె ఘటనపై అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇవ్వడం జరిగింది. రీసర్వే మీద అలాగే రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా 80% గ్రీవెన్స్ కేవలం భూ సమస్యలపైనే మనకు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్లారో మనం చూసాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షించడం, కొన్ని నిర్ణయాలు సూచనలు చేయడం, రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి పరిపాలన భాగంగా వారి హక్కులు వారు కల్పించే విధంగా ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి. ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. గౌరవ స్పెషల్ మన సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉంటాం. దీనిపై ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఏపీలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. గతానికి భిన్నంగా సీఎం, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించినట్లు లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితుల నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర కార్యాలయం ముందు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాలు సమర్పించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంతకు ముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయం దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ నెల 31వ తేదీ నుండి ఆగస్టు 9వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలంటూ కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు.
నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డీఆర్ఓ వి శ్రీనివాసరావుతో కలిసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తదితరాలపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డివిజన్, మండల స్థాయి అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. వంగవీటి మోహనరంగ జననం, మరణం ఒక చరిత్ర అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లోని పాయకాపురంలో వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణ మండపం ప్రాంగణంలో మొక్కలు నాటి నూతన భవనానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుండి బతుకుతెరువు కోసం వచ్చిన వారికి రంగా అండగా నిలిచారన్నారు. వారికి స్థలాలు, పట్టాలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు. వంగవీటి మోహన రంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నట్లు తెలియజేశారు. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద వర్గాల గుండె చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం. ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలు నివసించే ఈ ప్రకాష్ నగరు, ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చెన్నుపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవడం మాకు సంతోషం. ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే, ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా మిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగ గారు. ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో, ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి పేద వర్గాల కోసమే నిత్యం కూడా సౌకర్యంగా ఉంచుతామని, ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్లిళ్ళు అంటే రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు, ఎండకు ఎండి వానకు తడిసి. వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి, ఆయన వారసుడు మిథున్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. సోమవారం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వారి అనుచరులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదని, పెద్దిరెడ్డి అరాచకం ఒక పొంగునూరు మాత్రమే కాదు చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించిందన్నారు. 100 కోట్ల రూపాయలతో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు ప్రయత్నం చేశారని, వారి ఆస్తులపై ఎంక్వైరీ వేసి ఈడీ కేసులు బనాయించాలని, ఆస్తులను కూడా జప్తు చేయాలని డిమాండ్ చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం మిస్ అయిందో వివరాలు తెలుసుకోవాలని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ వేయాలని, రేపు డీజీపీకి ఈ విషయంపై లేఖ రాస్తున్నట్లు తెలియజేశారు. సుజనా చౌదరికి తనకు విభేదాలు లేవని, కావాలనే కొన్ని పత్రికలు మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు గారికి వ్యతిరేకం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్, వాళ్ళకి నేను వ్యతిరేకం అని ఎవరికి వ్యతిరేకం కాదు. నేను అందరిని ప్రేమించే మనిషిని, ఒక బీసీని, విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇక్కడ చూడండి, అందరూ చూడండి, అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మా మీద ఏర్స్తో కొంతమంది అలాంటి రాసినా సరే, దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు. సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది, ఇదేంటి మన మీద చక్కగా అన్నీ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఇలా రాశారు, ఆ పాపకేమో నేను అంత సహాయం చేస్తానంటే, ఇప్పుడే మీరే అన్నారు కదా చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పనిచేసినట్టు, అతను పోటీ చేసినట్టు పనిచేసి గెలిపించారండి అని చెప్పడం
ఇవన్నీ తప్పు కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాకండి. ఇంకోటి ఏంటంటే న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పెట్టిన అక్రమ కేసును విరమించుకోవాలని కోరుతూ విజయవాడ కోర్టు సముదాయం వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఒగ్గు గవాస్కర్ అనే న్యాయవాదిపైన 2021లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు ఉంటే ఆ కేసులో ఈరోజు అదనంగా ఒక మెమో ఇచ్చి కేసులో పేరు చేర్చడం జరిగిందని దీన్ని ఖండిస్తున్నట్లు న్యాయవాది గౌతమ్ రెడ్డి తెలిపారు. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పెట్టిన అక్రమ కేసును విరమించుకోవాలని కోరుతూ విజయవాడ కోర్టు సముదాయ భవనం వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఉండే బెజవాడ బార్ అసోసియేషన్ ఉద్యమాలకు మారుపేరుగా ఉండే సంఘంలో సభ్యునిగా ఉన్న న్యాయవాదిపై అక్రమంగా కేసు బనాయించడాన్ని నిరసిస్తున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పాలని కోరారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గుంటూరు ఎస్పీకు కలిసి మెమరాండం ఇస్తామని న్యాయవాది పేరు తొలగించాలని కోరారు. కూడా ఈ కేసుకు సంబంధం లేదు, అవసరమైతే దయచేసి అప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫోటోలను కానీ లేకపోతే అక్కడ కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లు లొకేషన్ కానీ ట్రేస్ చేయండి సార్. ఇవన్నీ కూడా ఆల్రెడీ పోలీసు వారు మీకు ఇంతకుముందు కోర్టులో సబ్మిట్ చేశారు, ఒకసారి పరిశీలించమని చెప్పేసి అంటే మరి అక్కడ ఉన్నటువంటి దయాహృదులైనటువంటి ఆ న్యాయమూర్తి గారు ఆ విషయాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన తర్వాత ఎవరినైతే విజయవాడ నుంచి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఆ సంఘటనకి సంబంధం లేనటువంటి వ్యక్తులు అని చెప్పేసి అని కోర్టు ఆ రిమాండ్ని తిరస్కరించి వాళ్ళని సెల్ఫ్ బాండ్ మీద అంటే సొంత పూచీకత్తు మీద అదే రోజు విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఎవరైతే పోలీసు వారు కోర్టులో వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఒక వ్యక్తి చెప్పినటువంటి సంఘటన బేస్ చేసుకుని ఆ ముగ్గురు ముద్దాలతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ఈ కేసులో మేము ముద్దాలుగా చేర్చామని చెప్పేసి రాయిగా కోర్టు రికార్డులు పరిశీలిస్తే అందులో నాతో పాటు విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు రాయడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తుంటే ఎవరో అదే మేజిస్ట్రేట్ గారు కూడా అడగడం జరిగింది, ఎందుకు ఎట్లా రాశారంటే ఎవరో ఒత్తిడి వల్ల ఎవరో చెప్పారని చెప్పి రాశామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే పోలీస్ వ్యవస్థ అయినా సరే న్యాయ వ్యవస్థ అయినా సరే న్యాయవాదులుగా మేము ఏం చేస్తామంటే ఎవరికైనా సరే బాధితులు ఎవరైనా మా దగ్గరికి వస్తే ప్రజల పక్షాన నీతి పక్షాన ధర్మ పక్షాన మేము మాట్లాడతాం, వాళ్ళ పక్షాన మేము కేసులు చేస్తాం. అంతే తప్ప పార్టీలకు అతీతంగానో ఇంకోటితో మాకు సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళు పిలిచినా ఎవరు చేసినా సరే మేము కేసులు చేస్తాం. కేసులు చేస్తున్నారనే ఉద్దేశంతో మమ్మల్ని హత్యాయత్నం కేసు అంటే ఇంకా నయం దేశద్రోహం కేసు పెడతారేమో. గవాస్కర్ అనేటువంటి న్యాయవాది పైన 2021లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు ఉంటే ఆ కేసులో ఇవాళ అదనంగా ఒక మెమో వేసి గవాస్కర్ అనేటువంటి న్యాయవాది పైన కేసులో పెట్టడం అనేది జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ ఉద్యమాలకి మారుపేరుగా ఉండేటువంటి దీన్ని న్యాయవాది పైన అక్రమంగా చేసినటువంటి కేసును నిరసిస్తూ విజయవాడ బార్ అసోసియేషన్ తరఫు నుంచి కోర్టులు బహిష్కరించడం జరిగింది. బహిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి విధానాలకి స్వస్తి చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి మెమోరాండం ఇచ్చి వీటిపైన పూర్తి దర్యాప్తు చేసి వెంటనే దీన్ని తీసేయాలని ఈయన యొక్క పేరుని తీసివేయాలని కూడా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నిర్ణయం. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి అంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేరాల నియంత్రణకు వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర బాబు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.